ఓం చిన్మయం వ్యాపి యత్సర్వం త్రైలోక్యం సచరాచరం తత్పదం దర్శితం యేన తస్మై శ్రీ గురవే నమః. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. వందే గురుపరంపరాం. కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులకు, జిజ్ఞాసువులకు అందరికీ హరి ఓం ప్రణామాలు. పూర్వకాలం దీర్ఘతముడు అనేటువంటి ఒక ఋషి ఉండేవాట. ఆ ఋషి ఒక దట్టమైనటువంటి అడవిలో ఒక నదీ తీరంలో ఒక ఆశ్రమాన్ని నిర్మించుకుని ప్రశాంతంగా అక్కడ కూర్చుని తపస్సు చేసుకుంటున్నాడు. ఆయన మంచి జ్ఞాని. ఆయన తన సొంత అవసరాల కోసం అని చెప్పి ఆశ్రమంలోనే చిన్న చిన్న పంటలు అవి పండించుకుంటూ ఉండేవాడట. ఒకరోజు ఆ ఆశ్రమంలోకి ఎక్కడి నుంచి జ్వరబడిందో ఒక ఆవు ప్రవేశించింది. ఈయన ఒక మూల కూర్చుని ధ్యానం చేసుకుంటున్నాడు. ఆ ఆవు నెమ్మదిగా ఆ పొలాన్ని మేసేయటం మొదలుపెట్టింది. మేస్తూ ఉంటే ఈయన దూరం నుంచి చూశాడు. చూసి పరిగెత్తుకుంటూ వచ్చాడు. పో పో అని చెప్పి అంటున్నాడు. అది వెళ్ళట్లేదు. ఎంత గట్టిగా అరిచినా అది వెళ్ళట్లా. అది తినేస్తోంది. ఆ పండిన పంట తినేస్తోంది. మామూలుగా మనమైతే ఓ రాయి విసురుతాం, లేకపోతే ఒక కర్ర తీసుకుని దాన్ని 2 దెబ్బలు వేయటమో ఏదో ఒకటి చేస్తాం. కానీ పాపం ఆయనేమో ఋషి, ఏం చేయలేడు. కర్రతో కొట్టలేడు, రాళ్ళు విసరలేడు, హింసించడం అవుతుంది కాబట్టి ఇంకేం చేయాలో అర్థం కాలేదు ఆయనకి. అర్థం కాక వినమ్రంగా ఆవుతోటి మాట్లాడటం మొదలుపెట్టాట. ఓ ఆవా, నీకు తెలీదా, ఇది నేను కష్టపడి పండించినటువంటి పంట కదా, నువ్వు మేసేయటం తప్పు కదా, ఇది నీది కాదు కదా అని చెప్పి పాపం ఆవుతో మాట్లాడటం మొదలుపెట్టాడట. మొదలుపెట్టేసరికి ఆ ఆవు కూడా ఈయనతో మాట్లాడటం మొదలుపెట్టిందట. చూడు, నేను పశువుని, నేను ఆచరించేటటువంటిది పశుధర్మం. అంటే ఏమిటంటే, పశుధర్మం ఏం పెట్టారు అంటే, ఎక్కడన్నా పచ్చగా దానికి కనిపిస్తే అది కనుక గడ్డి అయితే చక్కగా తల వంచి తినేయటం అంతే. అది నీదా నాదా, దీని ఓనర్ ఎవరు, దీని యజమాని ఎవరు ఆలోచించేటటువంటి శక్తి మాకు భగవంతుడు పెట్టల. కాబట్టి మా పశుధర్మం ప్రకారం చక్కగా తినడానికి గడ్డి ఉంది కాబట్టి తినాలన్న ఆకలి నాకు ఉంది కాబట్టి నేను తినేస్తున్నా. కాబట్టి భగవంతుడు మాకు పెట్టినటువంటి పశుధర్మం ఏదైతే ఉందో ఆ పశుధర్మాన్ని చక్కగా నేను ఆచరిస్తున్నాను, దీంట్లో తప్పేంటి అని అడిగింది. అనేసరికి ఆ ఋషికి వెంటనే ఒక ఆలోచన కలిగింది. ఇది ధర్మమేనట, భగవంతుడు పెట్టిందట, పశుధర్మం అట, ఇదేదో మనం కూడా ఆచరిస్తే బాగుంటుంది కదా అనుకున్నాడట. మనం కూడా ఆచరిస్తే ఎలా ఉంటుంది ఇది అని అనుకున్నాడట. అంటే ఏంటంటే, ఎవరిదైనా సరే హాయిగా అనుభవించవచ్చు, అది నీదా నాదా అని ఆలోచించాల్సినటువంటి అవసరం లేదు. మనం కూడా ఆచరిస్తే ఎలా ఉంటుంది అని చెప్పి ఒక ఆలోచన కలిగింది ఋషిగారికి. ఈ లోపల ఆ ఆవు ఆ ఋషి మనసులో వచ్చినటువంటి ఆలోచనని గుర్తించిందట. గుర్తించి చెప్పిందట, చూడు, నీ మనసులో నువ్వేం ఆలోచిస్తున్నావో నాకు తెలుసు. నువ్వు కూడా పశుధర్మాన్ని ఆచరించాలి అని అనుకుంటున్నావు. ఒకవేళ పశుధర్మాన్ని నాలాగా ఆచరించాలి అని అనుకుంటే ఒక పని చేయి, రేపటి నుంచి నువ్వు కూడా నాతో పాటు గడ్డి మేయి అందట. నువ్వు కూడా గడ్డి మేసేటట్టయితే పశుధర్మాన్ని ఆచరించడానికి నువ్వు కూడా అర్హుడివి.
మనుషులు గడ్డి మేస్తారా అండి? ఏదో మనం అప్పుడప్పుడు ఎవరినన్నా ఏదన్నా అనాలంటే అంటూ ఉంటాం, ఏంటంటే గడ్డి తిన్నాడు అంటాం. అంతే తప్ప నిజంగా మనం గడ్డి తింటామా? గడ్డి తినం. ఎందుకనంటే మానవుడు చాలా ఎదిగినటువంటి వ్యక్తిత్వం కలిగినటువంటి వాడు. ఎందుకని అంటే పశువులకి లేనటువంటిది మానవుడికి ఉన్నటువంటిది భగవంతుడిచ్చినటువంటి ఒక గొప్ప వరం ఏమిటంటే బుద్ధి. జంతువులన్నీ కూడా వాటి మనస్సులో ఉండేటటువంటి ఆలోచనలు ఏవైతే ఉన్నాయో, సహజ ప్రేరణలు ఏవైతే ఉన్నాయో, వాటికి అనుగుణంగా వాటి యొక్క కర్మలన్నింటినీ కూడా నిర్దేశించుకుంటూ ఉంటాయి. కానీ మానవుడు అలా కాదు. ఏం చేస్తాడంటే తన తెలివితేటలను ఉపయోగించి తన బుద్ధిలో ఉండేటటువంటి విచక్షణని వివేచనని వినియోగించి ఆ బుద్ధి ద్వారా సరైనటువంటి నిర్ణయాలు తీసుకొని జీవితానికి ఒక లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకొని ఆ లక్ష్యాన్ని చేరుకోవాలి అంటే ఏ మార్గంలో ప్రయాణిస్తే బాగుంటుంది అనేటువంటిది ముందుగానే ఒక నిర్ణయం తీసుకొని ఒక ప్రణాళికాబద్ధంగా జీవితం అనేటువంటిది జీవిస్తూ ఉంటాడు. అంతే తప్ప పశువుల్లాగా ఏది పడితే అది చేసేయటం, ఎక్కడికి పడితే అక్కడికి వెళ్ళిపోవటం, ఏది పడితే అది తినేయటం, ఇలాంటివన్నీ మానవుడు చేయడు. ఎందుకనంటే మానవుడు బుద్ధిజీవి. భగవంతుడు బుద్ధి పెట్టాడు, బుద్ధిలో తెలివితేటలు కూడా పెట్టాడు. కొంతమందిలో పని చేయకపోవచ్చు, అది వేరే విషయం. ద ఇంటలెక్ట్ అండ్ ద ఇంటెలిజెన్స్ ఇన్ ద ఇంటలెక్ట్ రెండింటినీ పెట్టాడు భగవంతుడు. కాబట్టి వీటిని వినియోగించుకుని మానవుడు ఈ రోజుల్లో మనం చూస్తున్నటువంటి సైన్స్ కానివ్వండి, మెడిసిన్ కానివ్వండి, టెక్నాలజీ కానివ్వండి, ఇంజనీరింగ్ కానివ్వండి, ఈ ప్రపంచంలో ఈనాడు ఆవిష్కృతం అవుతూ ఉన్నటువంటి అద్భుతమైనటువంటి ఈ ఆవిష్కరణలు కానివ్వండి, ఈ కంప్యూటర్లు కానివ్వండి, రాకెట్లు కానివ్వండి, ఇవన్నీ మనం గమనిస్తే మానవుడు తన బుద్ధిలో ఉండేటటువంటి మేధస్సుని ఉపయోగించి అందుకుంటున్నటువంటి విజయాలు ఇవన్నీ కూడా. మరి ఇంత తీక్ష్ణమైనటువంటి బుద్ధి, ఇన్ని తెలివితేటలు ఉన్నటువంటి మానవుడు పశుధర్మాన్ని ఆచరిస్తాము అంటే మన ఋషి సాంప్రదాయం ఒప్పుకోదు, మన సంస్కృతి ఒప్పుకోదు. అందుకని మానవుడైనటువంటి వాడికి మానవ ధర్మాలు అనేటువంటివి ఏర్పాటు చేశారు. మానవుడు చేరుకోవలసినటువంటి లక్ష్యాలు వేరు, అతను ప్రయాణించాల్సినటువంటి మార్గం వేరు. దాంట్లో భాగంగానే మనకి చక్కగా ధర్మ అర్థ కామ మోక్షాలు అనేటువంటివి పెట్టారు. కాబట్టి మొట్టమొదట ధర్మం అనేటువంటిది తెలుసుకొని అర్థం చేసుకొని ఆ ధర్మం కూడా ఎలాగుండాలట, ధర్మం అంగే జీర్ణం. ఏ విధంగా అయితే మనం తిన్నటువంటి ఆహారం మన శరీరంలో జీర్ణం అయిపోతుందో అదేవిధంగా మానవుడు తెలుసుకున్నటువంటి ధర్మం అతని వ్యక్తిత్వంలో జీర్ణమైపోవాలి. ఎప్పుడైతే ధర్మం అనేటువంటిది వ్యక్తిత్వంలో జీర్ణమైపోతుందో అతను చేసేటటువంటి ఆలోచనలు, అతను చేసేటటువంటి కర్మలు అన్నిట్లో కూడా, అతను మాట్లాడేటటువంటి మాటలు, ప్రతి దాంట్లో కూడా ధర్మం అనేటువంటిది ప్రకటితమవుతూ ఉంటుంది. ఒక ధార్మికమైనటువంటి జీవనాన్ని జీవిస్తూ ఉంటాడు. అందుకోసం అని చెప్పి ఏం చేశారు, మొట్టమొదట ధర్మం అనేటువంటిది పెట్టేశారు. ఈ విధంగా ధార్మిక జీవనం జీవిస్తూ చక్కగా అర్థం కావలసినంత ధనాన్ని సంపాదించు. కానీ ఎలా సంపాదిస్తావు, ధార్మికమైనటువంటి విధానంలో. అందుకనే మొట్టమొదట ధర్మం పెట్టారు. కామం, ఎంత అర్థాన్నైనా సంపాదించుకో, తల మీద ఎన్ని వెంట్రుకలు ఉన్నాయో అన్ని కోరికలు ఉన్నాయి నీకు, ఆ కోరికలన్నింటినీ తీర్చుకో. కానీ ఒకటి మాత్రం మర్చిపోవద్దు, ధర్మబద్ధమైనటువంటి కోరికలు కోరుకో, ఆ కోరికల్ని ధర్మబద్ధంగా తీర్చుకో. ధర్మా విరుద్ధో భూతేషు కామోస్మి భరతర్షభ. ధర్మానికి విరుద్ధం కానటువంటి కోరిక ఏదైతే ఉందో అది నేనే అని స్వయంగా శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీత 7వ అధ్యాయంలో చెప్పాడు. కాబట్టి కోరిక ఉండడం తప్పులేదు, కోరికను తీర్చుకోవడంలో కూడా తప్పులేదు. కానీ అది ధార్మికమైనటువంటి కోరిక అయి ఉండాలి, తీర్చుకునేటటువంటి విధానం కూడా ధార్మికమైనటువంటిదై ఉండాలి. కాబట్టి ధర్మం తెలుసుకున్నాను, ధర్మబద్ధంగా అర్థాన్ని సంపాదించాను, ధర్మబద్ధంగా కోరికలన్నింటినీ తీర్చుకుంటున్నాను. ఇప్పుడు ఒక ఆలోచన వస్తుంది మానవుడికి, ఏమిటంటే జీవితం అంటే ఇంతేనా, ఇంకేమైనా ఉందా?
ప్రతి మానవుడికి జీవితంలో ఏదో ఒక సమయంలో ఏదో ఒక సందర్భంలో రాత్రి ప్రశాంతంగా పడుకున్నప్పుడు ఆ పడుకునే ముందు ఒక చిన్న ఆలోచన వస్తుంది. ఏమిటంటే, జీవితం అంటే ఇంతేనా, ఇంకేమైనా ఉందా, నేను తెలుసుకోవాల్సింది పొందవలసింది ఇంకేమైనా ఉందా అనేటువంటి ఆలోచన వస్తుంది. ఎప్పుడైతే ఇంకేమైనా ఉందా అనేటువంటి ఆలోచన నీ లోపల ఎప్పుడైతే కలిగిందో అప్పుడు చివరి మెట్టు మోక్షం. అప్పటిదాకా ధర్మార్థ కామాలు చాలు. ఇంకా ఏమైనా ఉందా అనేటువంటి ప్రశ్న కనుక నీ లోపల ఉత్పన్నమైతే అప్పుడు మానవుడు ప్రయాణించవలసినటువంటి మార్గం మోక్ష మార్గం. ఇది మన ఋషులు కొన్ని వేల సంవత్సరాల క్రితం తెలుసుకున్నటువంటి విషయం, మోక్షం. కాబట్టి ఇంత జీవితాన్ని జీవించాను, ఎన్ని సుఖాల్ని అనుభవించాను, ఇవన్నీ కూడా ఒక స్థాయికి వెళ్ళిన తర్వాత ఈ సుఖాలన్నీ కూడా ప్రతిబంధకాలుగా మారుతున్నాయి, కర్మబంధంగా మారిపోతున్నాయి ఇవన్నీ. కాబట్టి ఈ కర్మబంధంలోంచి ఏదో క్షణికంగా ఇప్పటికిప్పుడు బయటపడటం కాకుండా దీనికి ఒక శాశ్వతమైనటువంటి పరిష్కారం ఉంటే బాగుంటుంది అని అనిపించినప్పుడు అప్పుడు మోక్షం అనేటువంటి లక్ష్యం, మోక్ష మార్గం. ఇది మన పెద్దలు మనకి ఇచ్చినటువంటి ఒక చక్కటి జీవితం మొత్తానికి సంబంధించినటువంటి లక్ష్యం. జీవితం లోపల అనేక లక్ష్యాలు ఉండవచ్చు, కానీ జీవితం మొత్తానికి ఒక లక్ష్యం అనేటువంటిది ఉండాలి. జీవితంలో నువ్వేమైనా అవ్వచ్చు, ఒక ఐఏఎస్ ఆఫీసర్ అవ్వాలనుకోవచ్చు, ఒక ఐపీఎస్ ఆఫీసర్ అవ్వాలనుకోవచ్చు, ఒక పెద్ద వ్యాపారాన్ని స్థాపించి వ్యాపార సామ్రాజ్యానికి అధిపతిగా ఉండాలి అని అనుకోవచ్చు, ఏదన్నా అనుకోవచ్చు, ఉన్నతమైన లక్ష్యాలు ఎన్నన్నా పెట్టుకోవచ్చు జీవితంలో. కానీ జీవితం మొత్తానికి కూడా ఒక ఉత్తమమైనటువంటి లక్ష్యం ఉండాలి. ఏ లక్ష్యాన్ని చేరుకున్న తర్వాత ఇక ఏ లక్ష్యాన్ని చేరుకోవాల్సినటువంటి అవసరం లేదో అటువంటి లక్ష్యమే మోక్షం. కాబట్టి ఆ మోక్షం పొందాలి, మోక్షమే పరమార్థము, మోక్షమే జీవితానికి ఒక సార్థకతనిస్తుంది అనేటువంటి విషయాన్ని కొన్ని వేల సంవత్సరాల క్రితం మన ఋషులు మునులు వీళ్ళందరూ కూడా గుర్తించి వాళ్ళు చక్కగా ఏ మార్గంలో ప్రయాణిస్తే ఈ మోక్షం అనేటువంటిది మనం సాధించగలుగుతాం అనేటువంటి పరిశోధనలు చేసి, మామూలుగా ఏదన్నా ఒక పరిశోధన చేయాలంటే ఆ పరిశోధన చేసేటటువంటి శాస్త్రవేత్తకి ఏదైనా ఒక ల్యాబొరేటరీ అనేటువంటిది కావాలి. కాబట్టి ఆ ల్యాబొరేటరీలో కూర్చుని చక్కగా అనేక పరిశోధనలు చేస్తూ ఏవో రకరకాలైనటువంటివి కలుపుతూ తీసేస్తూ ఏవో బిగిస్తూ ఈ రకంగా పరిశోధనలు చేస్తూ 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 ఉంటే చివరికి ఆ శాస్త్రవేత్త తను ఏదైతే కనుక్కోవాలనుకున్నాడో దాన్ని తెలుసుకోగలుగుతాడు. మన ఋషులు కూడా ఈ మోక్షము అనేటువంటి లక్ష్యాన్ని పెట్టుకుని దాన్ని ఎలా పొందాలి అనేటువంటి విషయంలో అనేక పరిశోధనలు చేశారు. ఇక్కడ ప్రయోగశాలలు ఏం లేవు, ల్యాబొరేటరీలు ఏం లేవు. వాళ్ళు ఏం చేశారు, చక్కగా హిమాలయాలకు వెళ్ళి లేకపోతే దట్టమైనటువంటి అరణ్యాలకు వెళ్ళి ఏ చెట్టు కింద కూర్చుని అక్కడ దొరికేటటువంటి ఆ కందమూలాలు ఫలాలు తింటూ చక్కగా ధ్యానము అనేటువంటి రీసెర్చ్ని మొదలుపెట్టారు, తపస్సు అనేటువంటి రీసెర్చ్ని మొదలుపెట్టారు. ఆ రీసెర్చ్లో వాళ్ళు వేసినటువంటి ప్రశ్నలు రెండే. ఏమిటంటే ఆ ప్రశ్నలు, ఒకటి, అసలు ఈ ప్రపంచం ఎక్కడి నుంచి వచ్చింది? ఇంత పెద్ద విస్తారమైనటువంటి ప్రపంచం నా కళ్ళ ముందు కనిపిస్తోంది. ఈ విస్తారమైనటువంటి ప్రపంచం, ఇంత పెద్ద విస్తరణ ఎక్కడి నుంచి వచ్చింది ఇది? ఇక రెండవ ప్రశ్న ఏమిటంటే, ఈ ప్రపంచంలోకి నేను ఎక్కడి నుంచి వచ్చాను? ఈ ప్రపంచం ఎక్కడి నుంచి వచ్చింది, ఈ ప్రపంచంలోకి నేను ఎక్కడి నుంచి వచ్చాను? ఈ రెండు ప్రశ్నలు వేసుకున్నారు వాళ్ళు. ప్రశ్నలు రెండు అయినప్పటికీ కూడా సమాధానం మాత్రం ఒకటే. చివరికి వాళ్ళు తెలుసుకున్నటువంటిది ఏమిటంటే, పరిశోధనలు చేసి నేను ఎక్కడి నుంచి వచ్చానో ప్రపంచం అక్కడి నుంచే వచ్చింది, ప్రపంచం ఎక్కడి నుంచి వచ్చిందో నేను కూడా అక్కడి నుంచే వచ్చాను అన్న విషయాన్ని తెలుసుకున్న తర్వాత వాళ్ళ పరిశోధనలు పూర్తయ్యి మోక్ష మార్గం అనేటువంటిది సుగమం చేసుకోగలిగారు. మోక్షాన్ని పొందారు ఆ మార్గంలో ప్రయాణిస్తూ.
వాళ్ళు చేసినటువంటి పరిశోధనల యొక్క ఫలితాలు ఏవైతే ఉన్నాయో వాటినన్నిటినీ కూడా శాస్త్రాల రూపంలో మనకు అందించడానికి ప్రయత్నం చేశారు. దాంట్లో భాగంగానే ఈ వేదాలు, వేదాంతము ఇవన్నీ కూడా ఆవిష్కృతమయ్యాయి. ఈ విధంగా మోక్షం పొంది హాయిగా ఆనందంగా జీవిస్తున్నటువంటి ఈ ఋషులు, మునులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మళ్ళీ తిరిగి ఈ ప్రపంచంలోకి రాలేదు. వాళ్ళు అక్కడే ఆనందంగా ఆ హిమాలయాల్లోనే, ఆ చెట్లల్లోనే, అడవుల్లోనే ఓ చెట్టు కింద కూర్చుని హాయిగా ధ్యానం చేసుకుంటూ ఆనందంగా గడుపుతూ ఉండేవారు, ఆనందంలో రమిస్తూ ఉండేవారు. ఇటువంటి సందర్భంలో ఎవరో ఒకానొక జీవుడు, ఒక వ్యక్తి ఈ ప్రపంచంలో సుఖాలు పొందాలి అనేటువంటి ప్రయత్నంలో దుఃఖాలలో పడిపోయి కొట్టుమిట్టాడుతున్నటువంటి వాడు ఎవరు ఆనందంగా ఉన్నారో తెలుసుకుని వాళ్ళ దగ్గరికి వెళ్ళి, ఈ ఋషుల దగ్గరికి వెళ్ళి, అయ్యా ఏదో ఈ ప్రపంచంలో సుఖం ఉందనుకున్నాను, చివరికి చూస్తే దీంట్లో సారం ఏమి లేదు అన్న విషయం అర్థమైంది. మరి సుఖం అంటే ఏమిటి, ఆనందం అంటే ఏమిటి, శాశ్వతమైనటువంటి పరిష్కారం ఏది దీనికి అని ఈ ఋషుల దగ్గరికి వెళ్ళి అడిగినప్పుడు వాళ్ళు ఇచ్చినటువంటి సందేశాలు ఏవైతే ఉన్నాయో ఈ శిష్యుల యొక్క సందేహాలను నివృత్తి చేస్తూ ఏ సందేశాలనైతే ఋషులు అందించారో వాటిని వేదాంత శాస్త్ర రూపంలో మనకి అందుబాటులోకి వచ్చాయి. అయితే అనేకమైనటువంటి ఈ ఆధ్యాత్మిక శాస్త్రం, తత్వశాస్త్రం అనేటువంటిది విస్తారంగా అందుబాటులోకి వచ్చింది. ఇది భారతదేశం యొక్క అదృష్టం. ఈ భారతదేశంలో ఆవిర్భవించినటువంటి ఈ వాంగ్మయం, వేదాంత వాంగ్మయం ఏదైతే ఉందో, వేద వాంగ్మయం ఏదైతే ఉందో, ఇది ఏదో ఒక ప్రాంతానికో, ఒక వ్యక్తికో, లేదా ఒక మతస్థుడికో, ఒక కులస్థుడికో సంబంధించినటువంటి విషయం కాదు. ఇది యావత్ మానవాళి, ఈ భూమి మీద ఉన్నటువంటి పుట్టినటువంటి ప్రతి భూతం యొక్క శ్రేయస్సుని దృష్టిలో పెట్టుకుని చెప్పబడినటువంటి విషయాలు ఇవన్నీ కూడా. అది అమెరికా కానివ్వండి, అండమాన్ నికోబార్ కానివ్వండి, ఆస్ట్రేలియా కానివ్వండి, ఎక్కడన్నా కానివ్వండి, ఈ ప్రపంచంలో ఎక్కడున్నా కానీ ఒక ప్రాణి అయినటువంటి వాడు ఆధ్యాత్మిక జీవనాన్ని ఎలా మలుచుకోవాలో తెలియజేసేటటువంటి విషయాలు మన వేదాంత వాంగ్మయంలో చక్కగా పొందుపరిచారు. అయితే వీటిని అభ్యాసం చేసినటువంటి వాళ్ళు, అర్థం చేసుకుని ఆకళింపు చేసుకున్నటువంటి వాళ్ళు, ఆచరించినటువంటి వాళ్ళు, అందుకున్నటువంటి వాళ్ళు, లక్ష్యాన్ని అందుకున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో అనేక మంది మహాత్ములు సదాశివ సమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతం ఒక గురు పరంపరగా అలా కొనసాగుతూనే ఉంది ఈ చర్చ అంతా కూడా, వేదాంత చర్చ అనేటువంటిది. ఒక గురువు నుంచి శిష్యుడు, ఆ శిష్యుడు మళ్ళా గురువు అవుతూ ఉంటాడు, ఆయనకి శిష్యులు, ఆ శిష్యులు మళ్ళా గురువులు అవుతూ ఉంటారు, వాళ్ళకి శిష్యులు. ఇలా అనేక మంది శంకరాచార్యుల వారి దాకా మనం చూస్తూనే ఉన్నాం. అనేక మంది, అనేక రకాలైనటువంటి మతాలు, అనేక రకాలైనటువంటి స్కూల్స్, స్టడీ స్కూల్స్ అనేటువంటివి ఇండియాలో ఆవిర్భవించాయి. వీటన్నిటి ద్వారా వాళ్ళు చేసినటువంటి ప్రయత్నం ఏంటంటే తత్వాన్ని తెలుసుకొని ఆ తత్వంలో లయమైపోవటం, ఇది లక్ష్యం. ఇటువంటి మహాత్ములు కొన్ని వేల మంది భారతదేశంలో ఎంతోమంది పుట్టారు. వాళ్ళు జీవించి ఉన్నంత కాలం తమ చుట్టూ ఉన్నటువంటి మానవాళి ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఈ ఆధ్యాత్మిక సందేశాన్ని విస్తారంగా పంచిపెట్టి వాళ్ళు చేసినటువంటి బోధలు, వాళ్ళు రచించినటువంటి రచనలు ఏవైతే ఉన్నాయో వాటినన్నిటినీ కూడా శాస్త్రంగా, ఒక రకంగా శాస్త్రంగా మనకు అందుబాటులోకి తీసుకొచ్చినటువంటి వాళ్ళు మహాత్ములు ఎంతోమంది. స్వామి తపోవన్ మహారాజ్ గారి దాకా, రామకృష్ణ పరమహంస దాకా, ఈ కాలం దాకా స్వామి వివేకానంద, స్వామి చిన్మయానందుల వారి దాకా ఎంతోమంది మహాత్ములు ఈ మార్గంలో ప్రయాణించి ఆ లక్ష్యాన్ని అందుకున్నటువంటి వారు వీళ్ళంతా. ఇటువంటి వాళ్ళల్లో ఒక మహాత్ముడు మనకు కనిపించేది ఎవరంటే శ్రీ సదాశివ బ్రహ్మేంద్ర స్వాముల వారు. వారి జీవితం గురించి క్లుప్తంగా మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. వాస్తవంగా సదాశివ బ్రహ్మేంద్ర స్వామి వారు చాలా ప్రఖ్యాతిగాంచినటువంటి వారు. ఏ విధంగా అంటే సదాశివ బ్రహ్మేంద్ర కీర్తనల ద్వారా,
చాలామందికి తెలిసే ఉంటుంది. పిబరే రామరసం, చింతా నాస్తికిల, సర్వం బ్రహ్మమయం రేరే, ఇటువంటి కీర్తనలన్నీ ఈ రోజుల్లో కూడా ఇప్పటికీ కూడా ఎంతోమంది సంగీత విద్వాంసులు కళాకారులు కూడా చక్కగా గానం చేసేటటువంటి కీర్తనలు ఆయన ఆ రోజుల్లోనే దాదాపు 17వ శతాబ్దం మొదట్లో ఆయన ఈ కీర్తనలన్నీ కూడా రచించడం జరిగింది, ఎర్లీ 17th సెంచరీ. ఇటువంటి సమయంలో ఆయన వాస్తవంగా ఏమిటంటే సదాశివ బ్రహ్మేంద్ర స్వాముల వారు పుట్టింది తమిళనాడు రాష్ట్రంలో అయినప్పటికీ కూడా వారి పూర్వీకులు ఎవరైతే ఉన్నారో, వాళ్ళ తాతగారులు వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా వాస్తవంగా తెలుగువారు. ఇది మన తెలుగు జాతి చేసుకున్నటువంటి అదృష్టం. ఇది ప్రస్తుతం ప్రకాశం జిల్లాగా పేరొందినటువంటి జిల్లా ఏదైతే ఉందో ఆ జిల్లాలో కంభం, మార్కాపురం ఇవన్నీ కూడా మనకు కనిపిస్తాయి. ఒకచోట శ్రీశైలంకి వెళ్ళేటటువంటి తోవలో కొంచెం పక్కగా ఉంటాయి ఇవన్నీ కూడా. అది వారి స్వస్థలం అట, ఆ ప్రాంతం వారి స్వస్థలం. తర్వాత వృత్తిరీత్యా వీరి వంశస్థులందరూ కూడా తమిళనాడుకి వలస వెళ్ళిపోవడం జరిగింది. ఈ క్రమంలో సదాశివ బ్రహ్మేంద్ర స్వాముల వారు తమిళనాడులో ఆ కుంభకోణం దగ్గర ఆ నేరూరు ఆ ప్రాంతంలో వారు జన్మించారట. వీరి తండ్రి గారు వచ్చేసి మోక్ష సోమసుందరేశ్వరుడు, మోక్ష సోమసుందరేశ్వర అవధాని గారు. సో వాళ్ళ వృత్తి పండిత వంశం వాళ్ళంతా కూడా మోక్ష సోమసుందరేశ్వర అవధాని గారు. వారి తల్లిగారు వచ్చేసి పార్వతీదేవి. చూడండి విచిత్రం, ఇద్దరు శివపార్వతులు పేర్లలోనే ఉన్నాయి వాళ్ళిద్దరు. తర్వాత వీళ్ళ తల్లిగారు వచ్చేసి పార్వతీ అమ్మగారు వచ్చేసి మన రామనాథ స్వామి భక్తులట. రామేశ్వరం రామనాథ స్వామి గారి భక్తులట వారు కొన్ని లక్షల సార్లు రామనామ జపం చేశారట. ఆవిడ కొన్ని లక్షల రామనామ జపం చేశారట ఆ రోజుల్లో. అందువల్ల ఆవిడ రామభక్తులు. సో ఇవన్నీ కలుపుకొని మరి స్వామిగారు పుట్టినప్పుడు ఆయనకి శివరామకృష్ణుడు అని పేరు పెట్టారట. శివరామకృష్ణ అవధాని, తర్వాత ఆయన అవధాని అవ్వాలి, అది తర్వాత. మొత్తానికి శివరామకృష్ణ శర్మో శివరామకృష్ణ శాస్త్రో ఏదో పెట్టుంటారు. మొత్తానికి ఆయన పేరు శివరామకృష్ణులు. తర్వాత వీరు చిన్నప్పటి నుంచి కూడా వీరికి ఉపనయనం అయిపోయిన తర్వాత వేద పాఠశాలలో చేర్పించడం జరిగింది. వేదాధ్యయనం చేస్తూ ఉన్నారు. ఈ వేదాధ్యయనం చేస్తున్నటువంటి క్రమంలోనే ఆయనకి వేదంలో ఉండేటటువంటి వేదాంతంలో ఉండేటటువంటి అనేక విషయాలు చాలా చిన్న వయసులోనే ఆకళింపు చేసుకున్నారు ఆయన. దానివల్ల ఏమైందంటే కొంత ఆయనలో చిన్నప్పటి నుంచే ఒక ఆధ్యాత్మిక చింతన అనేటువంటిది మొదలైంది. ఈ ఆధ్యాత్మిక చింతన ఎప్పుడైతే లోపల ప్రారంభమైందో ఆయన ఏం చేసేవాళ్ళంటే ఇంటి పట్టున సరిగ్గా ఉండేవారు కాదట. ఎప్పుడు చూసినా ఆ స్నేహితులతోనో లేకపోతే ఒంటరిగానో ఆ కావేరీ నది తీరంలోనో లేకపోతే అడవుల్లోనో పొలాల్లోనో వెళ్ళి తిరుగుతూ ఏకాంత జీవితం ఎక్కువగా గడుపుతూ ఉండేవారట. ఎందుకంటే లోపల ఆధ్యాత్మిక చింతన. ఇంకా ఏమిటో తెలియదు, ఇంకా ఆయన ఏం తెలుసుకోలేదు, కానీ ఏదో తెలుసుకోవాలనేటువంటి ఒక ఆరాటం, ఒక తపన. ఆ తపనతోటి ఇంట్లో ఎక్కువగా ఉండేవారు కాదట, బయట తిరుగుతూ ఉండేవారట. ఈ తల్లిదండ్రులకి ఏమిటంటే కొంత భయం, ఈ పిల్లవాడు ఏమన్నా బయట అల్లరి చిల్లరిగా తిరుగుతున్నాడేమో, ఏమన్నా ఇంట్లో తెలియకుండా అల్లరి పనులు చేస్తున్నాడేమో అనేటువంటి భయం అన్నమాట. పూర్వకాలం ఏమిటంటే, ఈ కాలంలో లేదులేండి, అప్పట్లో ఏమిటంటే ఎవరైనా మగపిల్లలు ఈ విధంగా కొంచెం అల్లరి చిల్లరిగా తిరుగుతున్నా లేకపోతే ఎక్కువ దైవభక్తి ప్రదర్శిస్తూ ఉన్నా ఆ రోజుల్లో ఏం చేసేవాళ్ళంటే పెళ్లి చేసేసేవాళ్ళు. ఎందుకని? పెళ్లి చేస్తే భార్య ఉంటుంది కాబట్టి కుదురుగా ఇంట్లో ఉంటాడు అనేటువంటి ఒక నమ్మకం. పూర్వకాలం అట్లా ఉండేది. ఏం చేశారట, 17 ఏళ్ల వయసు ఈయనకి, శివరామకృష్ణుల వారికి. ఈయనకి ఒక 12 ఏళ్ల కన్యతోటి పెళ్లి చేసేసారట. ఇంకా అమ్మాయి పెద్ద మనిషి కూడా కాలేదు, రజస్వలు కాలేదు అమ్మాయి. తీసుకొచ్చి పెళ్లి చేసేసారు. పెళ్ళి అయిపోయింది కదా, భార్య ఒకరితో ఉంది కదా, కాబట్టి కుదురుగా ఇంట్లో ఉంటాడేమో అని అనుకున్నారు పాపం. అది వాళ్ళ అపోహ అయింది. పెళ్ళి అయినప్పటికీ కూడా ఆయన ఈ బయటకు వెళ్ళి తిరగటం ఏదైతే ఉందో, ఆయన ఒక రకంగా చెప్పాలంటే బయటికి వెళ్ళి తిరగటం కాదండి, ఆయన చేసేటటువంటి పరిశోధన, అంతర్మథనం ఏదైతే ఉందో అది ఆగల ఆయనలో. అందుకని పెళ్ళైనా కూడా ఇంటి పట్టున ఉండేవాడు కాదట, ఆయన తిరుగుతూ ఉండేవాడట. చివరికి ఒక 2 ఏళ్ళు గడిచిన తర్వాత, పెళ్ళై ఒక 2 ఏళ్ళు గడిచిన తర్వాత
ఒకరోజు ఇట్లాగే తిరిగి మధ్యాహ్నం 1 గంటకి ఇంటికి వచ్చాట ఆయన. ఇంటికి వచ్చి బయట అరుగు మీద కూర్చున్నాడు. లోపల తల్లిగారు ఏవో పిండి వంటలు చేస్తున్నారట. మంచి గుమగుమ వాసనలు వస్తున్నాయి బయటికి. ఈయన మంచి ఆకలి మీద ఉన్నాడు. ఈయన అడిగాడట వాళ్ళ అమ్మని, అమ్మ ఆకలేస్తుంది, అన్నం పెట్టు అన్నాడట. అనేసరికి ఆ తల్లి లోపల నుంచి గట్టిగా అరిచిందట. ఏమనంటే, ఒరేయ్ ఒక అరగంట ఆగు, చెయ్యి ఖాళీ లేదు, అక్కడ పుట్టింట్లో మీ భార్య పెద్ద మనిషి అయింది, ఆ అమ్మాయిని కాపురంకి తీసుకురావాలి, మరి ఆ అమ్మాయి ఇంటికి రావాలి అంటే స్వాగతం చెప్పాలంటే ఇంట్లో పిండి వంటలు అవి చేసి రెడీ చేయాలి, కాబట్టి పిండి వంటలు చేస్తున్నాను, ఒక్క అరగంట ఆగు అందట ఆవిడ. ఈయన విన్నాడు. తల్లిగారు ఇచ్చినటువంటి సమాధానం విని బయట కూర్చున్నటువంటి వాడు ఆలోచించడం మొదలుపెట్టాడు. వెంటనే ఏమిటంటే, పెళ్ళైతే అయింది, ఎంతకాలం ఆవిడ ఇక్కడ లేదు, అక్కడే ఉంది, ఆవిడ ఇంకా ఇంటికి రాకుండానే, ఆవిడ ఇంకా ఇంటికి రాకుండానే నన్ను ఇంటి బయట అరగంట సేపు కూర్చోబెట్టింది. ఆవిడ కానీ పొరపాటున ఇంటికి వస్తే నేను ఎన్ని జన్మలు కూర్చోవాలి అని అనుకున్నాడు ఆయన. ఇంటికి రాకుండానే అరగంట బయట కూర్చున్నానే, ఇంటికి కనుక వచ్చింది అంటే ఎన్ని జన్మలు నేను వెయిట్ చేయాల్సి వస్తుంది, ఎన్ని జన్మలు నేను నిరీక్షించాల్సి వస్తుంది అని అనుకున్నాడట. అంతే, ఈ ఆలోచన ఎప్పుడైతే వచ్చిందో వెంటనే అట్నుంచటే ఇంట్లోంచి వెళ్ళిపోయాడట ఆయన. ఆ తర్వాత ఎక్కడికి వెళ్ళాడనేది ఇంట్లో వాళ్ళకి తెలియలేదు. ఎంత వెతికినా కనిపించలేదు ఆయన. ఒక చిన్న ఆలోచన, ఒక చిన్న స్ఫురణ. భగవంతుడు చాలా ఏం చేస్తూ ఉంటాడంటేనండి, శంకరాచార్యులు వారు చెప్తుంటారు ఏంటంటే, చాలామంది ఆధ్యాత్మిక మార్గంలో ప్రయాణించాలి అని అనుకున్నటువంటి వాళ్ళు గురువులను ఆశ్రయించో, గ్రంథ పఠనం ద్వారానో, ఇంకా ఈ రోజుల్లో అయితే చెప్పక్కర్లా రకరకాలైనటువంటి సామాజిక మాధ్యమాల ద్వారానో, లేకపోతే టీవీల ద్వారానో, రకరకాలైనటువంటి పద్ధతుల్లో జ్ఞాన సముపార్జన అనేటువంటిది చేస్తారు. కావలసినంత జ్ఞానం పుస్తకాల రూపంలోనో, లేకపోతే హార్డ్ డిస్కుల రూపంలోనో రకరకాలుగా అందరికీ అందుబాటులో ఉంది ఈ రోజుల్లో. అయితే ఈ రకంగా జ్ఞాన సముపార్జన చేస్తున్నటువంటి వాళ్ళందరూ కూడా మోక్షానికి అర్హులు కారండి. జ్ఞానం పొందినంత మాత్రాన మోక్షానికి అర్హత వచ్చేది. అందుకని శంకరాచార్యులు వారు ఏం చెప్తారంటే, వివేక చూడమణిలో ఆయన చిన్న ఉదాహరణ చెప్తారు. ఏమంటారంటే, ఒక నదిలో ఉదాహరణకి ఒక పడవలో ఒక వ్యక్తి నది దాటుదామని ప్రయత్నం చేస్తున్నాడు. ఉన్నట్టుండి ఆ నది ఉధృతంగా ప్రవహించడం మొదలుపెట్టింది. ఆ నది ఉధృతికి ఆ పడవ విరిగి ముక్కలైపోయి అతను అందులోంచి పడిపోయాడు. పాపం అతనికి ఈత రాదు, బతకాలనేటువంటి ఒక ప్రయత్నం. కాబట్టి ఏదో ఈత రాకపోయినా ఏదో ప్రయత్నం చేస్తున్నాడు ఈద్దామని. ఏదైనా చేతికి దొరుకుతుందేమో ఆలంబనం పట్టుకుందామని చూస్తున్నాడు. ఇంతలో చేతికి ఏదో దొరికింది, మొత్తానికి ఇంత లావునుంది, అది తేలుతోంది కదా అని దాన్ని పట్టుకున్నాడు. అది తేలుతోంది కాబట్టి ఈయన తేలుతున్నాడు, నదిలో నీళ్లలో తేలుతున్నాడు. అమ్మయ్యా అనుకున్నాడు. ఆహా, ఇంకా నేను మునిగిపోను, తేలుతాను అని అనుకున్నాడు. తర్వాత అసలు కళ్ళు తెరిచి చూశాడు, ఇంతకీ నేను దేన్ని పట్టుకున్నాను అని చూస్తే అదో పెద్ద ముసలి తోక. ఇప్పుడు మునిగిపోయినా ఒకటే, ముసలి తోక పట్టుకున్నా ఒకటే. ముసలి తోక వదిలేస్తే నువ్వు ఖచ్చితంగా నీళ్లలో మునిగి చచ్చిపోతావు. ముసలి తోక పట్టుకుంటే అది నిన్ను తింటుంది. ఏ రకంగా అయినా చావు మాత్రం గ్యారంటీ కదా. కాబట్టి దేహందారు దియాదృత్వా నదీం తర్తుం సగచ్చతి. ఈ దేహ తాదాత్మ్యం అనేటువంటిది ఇంకా ఉంచుకొని, ఈ దేహాభిమానం అనేటువంటిది ఇంకా ఉంచుకొని, జ్ఞానాన్ని మాత్రమే పొందేసి నేను ఈ దేహాన్ని అధిగమించి నేను మోక్షం పొందుతాను అని అనుకోవడం ఎట్లాంటిదంటే, ఈ దేహం అనేటువంటి మొసలిని దాని తోక పట్టుకుని నది దాటడానికి చేసేటటువంటి ప్రయత్నం అన్నమాట. ఏదో ఒక క్షణంలో అది నిన్ను మింగేస్తుంది. కాబట్టి అక్కడ కావలసినటువంటిది ఏమిటంటే, ఒక పక్కన వివేకం ఉండాలి, వివేకంతో పాటు అంతే తీవ్రంగా వైరాగ్యం అనేటువంటిది కూడా ఉండాలి. కాబట్టి వివేకం ఉన్నటువంటి సాధకుల్లో, జ్ఞాన తీవ్రత ఉన్నటువంటి సాధకుల్లో వైరాగ్యం పెంపొందింపబడడానికి గాను భగవంతుడు అప్పుడప్పుడు వాళ్ళ జీవితంలోకి ప్రవేశించి ఏదో ఒక సంఘటన ద్వారానో, ఏదో ఒక విచిత్రమైనటువంటి ఘటన ద్వారానో
వాళ్ళలో ఈ వైరాగ్యం పెంపొందించడానికి కావలసినటువంటి ఒక చిన్న బీజాన్ని వేస్తారు. సరైనటువంటి జ్ఞాని అయినటువంటి వాడు ఆ సంఘటన ద్వారా ఇది భగవంతుడు నాకు ఇస్తున్నటువంటి సందేశం, ఇది భగవద్వాణి అన్నటువంటి విషయాన్ని ఎప్పుడైతే అర్థం చేసుకుంటాడో వెంటనే తనలో అధికమైనటువంటి ఆ వైరాగ్యం ఏదైతే ఉందో వివేకంతో ఆ వైరాగ్యాన్ని కలబోసుకొని మోక్ష మార్గంలోకి ప్రయాణిస్తాడు. కాబట్టి వైరాగ్యం కూడా అంతే ముఖ్యం. కేవలం జ్ఞానం ఉంటే సరిపోదు ఆధ్యాత్మిక మార్గంలో. అదేవిధంగా ఇక్కడ ఆవిడ ఇంటికి రావటం వస్తుంది అని అనుకోవటం, ఆవిడే కనుక వస్తే నేను ఇంకా ఎన్ని జన్మలు ఈ ప్రపంచంలోనే ఉండిపోవాల్సి వస్తుందని సదాశివ బ్రహ్మేంద్రుల వారికి స్ఫురణ కలగటం, వెంటనే ఆయన వైరాగ్యంతో ఇంట్లోంచి వెళ్ళిపోవటం, ఇది ఆయన జీవితంలో ఒక టర్నింగ్ పాయింట్. ఇది భగవంతుడు ఆయనకి ఇచ్చినటువంటి సందేశం. ఈ సందేశాన్ని ఆలంబనంగా చేసుకొని ఆయన మిగతా మోక్ష మార్గంలో ఆయన ముందుకు సాగిపోయారు. ఆ తర్వాత ఎక్కడ ఆయనకి విఘ్నాలు కలగలేదు. ఈ క్రమంలో ఆయన మరి కంచి కామకోటి పీఠం యొక్క సాంప్రదాయంలో ఉన్నటువంటి ఒకానొక మహాత్ముడి యొక్క ఆయన గురువుగా చేసుకొని ఆ గురు సాన్నిధ్యంలో ఆయన దగ్గర నుంచి, ఆ గురువు గారి దగ్గర నుంచి కావలసినంత జ్ఞానాన్ని పొంది తర్వాత సన్యాసాన్ని స్వీకరించి ఒక రకంగా ఒక అవధూతలాగా ఉండేవారట ఆయన. ఒక అవధూతలాగా, ఒంటి మీద బట్టలు ఉన్నాయో లేదో తెలిసేది కాదట, జటలన్నీ కూడా విరబోసుకొని సన్యాసి అయినప్పటికీ కూడా ఒక అవధూతలాగా సంచరిస్తూ ఉండేవారట. అనేక సందర్భాల్లో ఆయన సంచరిస్తూ ఉన్నటువంటి సమయంలో అనేక సందర్భాల్లో అనేక రకాలైనటువంటి మహత్తు కలిగినటువంటి ఘటనలు ఎన్నో జరిగాయి ఆయన జీవితంలో. ఒకసారి ఆయన కావేరీ నది ఒడ్డున కూర్చున్నారట. కూర్చుని ఉంటే ఏవో పిల్లలు కొంతమంది వచ్చి 10 మంది పిల్లలు వచ్చి ఆయన దగ్గర చెప్పారట, ఇప్పుడు ఆ మదురై, మానామదురై, ఈ కుంభకోణము, ఈ నేరూరు, ఇవన్నీ ఆ దగ్గర ప్రాంతాలకి 100 మైళ్ళ పరిధిలో ఉన్నటువంటి ప్రాంతాలు ఇవన్నీ కూడా. ఆయన దగ్గరికి వెళ్ళి అడిగారట, మదురైలో ఒక పెద్ద గొప్ప ఉత్సవం జరుగుతోంది, ఆ ఉత్సవం చూడాలనుంది స్వామి, మమ్మల్ని తీసుకెళ్తావా అని అడిగారట పిల్లలందరూ వచ్చి. అప్పుడు ఈయన ఏం చేశారట, అందరినీ కూర్చోండి అన్నాడట. పిల్లలందరూ కూర్చున్నారు. కళ్ళు మూసుకోండి అన్నాడట. పిల్లలందరూ కళ్ళు మూసుకున్నారు. చిన్నపిల్లలు కదా, ఏం చెప్తే అది చేస్తారు. కళ్ళు మూసుకున్నారట. కళ్ళు మూసుకోగానే ఇప్పుడు కళ్ళు తెరవండి అన్నారట. పిల్లలందరూ కళ్ళు తెరిచేసరికి మదురైలో ఆ ఉత్సవంలో ఉన్నారట వాళ్ళంతా. 100 మైళ్ళ అవతల ఉన్నటువంటి మదురై. అందరూ ఆ ఉత్సవానికి వెళ్ళిపోయారట స్వామితో సహా. అందరూ అక్కడ శుభ్రంగా అన్ని తిరిగారట, చేశారట, అంతా అయిపోయిందట ఉత్సవంలో. మళ్ళీ అందరూ కళ్ళు మూసుకుంటారా అన్నాడట. అందరూ కళ్ళు మూసుకున్నారు. మళ్ళీ తెరవండి అన్నట్టు. తెరిచేసరికి మళ్ళీ అక్కడే ఉన్నారట, కావేరీ నది తీరంలోనే ఉన్నారట అందరూ. ఆయన అక్కడ ఉన్నాడు, మదురైలోనూ ఉన్నాడు కాబట్టి ఇక్కడి నుంచి పిల్లలందరినీ అక్కడ తీసుకెళ్ళగలిగాడు, ఆయన వెళ్ళగలిగాడు. సో అంతటా ఉన్నటువంటి సర్వవ్యాపకమైనటువంటి విష్ణుతత్వంతో తాదాత్మ్యం చెందినటువంటి వాడు కాబట్టి, ఆ తత్వాన్ని అనుభవిస్తున్నటువంటి వాడు కాబట్టి ఇక్కడ అక్కడ అనేటువంటి తేడా ఆయనకి లేదు, ఎక్కడైనా ఉంటాడు ఆయన. అదేవిధంగా ఒకసారి ఈయన అలాగే ఆ అవధూతలాగా తిరుగుతూ ఉన్నటువంటి సమయంలో అప్పుడే ఈ పొలాలు కోతలు పూర్తయ్యాయి, కుప్పలు వేశారట, ఆ ధాన్యం కుప్పలు వేశారట పొలాల్లో. ఈయన తిరుగుతూ ఎవరి పొలంలోకి వెళ్ళిపోయాడు. ఈయన అక్కడ పెద్ద ధాన్యం రాసి ఉంది. ఆ ధాన్యం రాసి పక్కన ఈయన కూర్చున్నాడట. సాయంత్రం అయిపోయింది. ఆడ పక్కన కూర్చుని ధ్యానంలోకి వెళ్ళిపోయాడట నెమ్మదిగా. వెళ్ళిపోయేసరికి ఇంతలోకి ఆ పొలం రైతు రాత్రి కాపలా ఉందామని వచ్చాడట అక్కడికి. చూస్తే ఈయన కూర్చుని ధ్యానం చేసుకుంటున్నాడు. సాయంత్రం అప్పుడే చీకటి పడుతున్నటువంటి సమయం అన్నమాట. ధ్యానం చేసుకుంటూ ఉంటే ఆ రైతు ఏమనుకున్నాడట, ఈ ధాన్యం దొంగిలించడానికి వచ్చినటువంటి దొంగ అనుకున్నాడట. అనుకుని ఏం చేశాడు, పెద్ద కర్ర తీసుకుని వచ్చి కొట్టడానికి మీదకి వచ్చాడట. వచ్చేసరికి ఈయన ఆ ధ్యానంలోంచి బయటకు వచ్చి ఒకసారి కళ్ళు పైకెత్తి ఇలా చూసి ఒక చిరునవ్వు నవ్వాడట. అంతే, ఆ కొట్టడానికి వచ్చినటువంటి రైతు కర్ర పైకెత్తి పట్టుకున్నాడు కదా, అలాగే స్థాణువులాగా ఉండిపోయాడట, ఒక శిల్పంలాగా ఉండిపోయాడట. ఈయన మళ్ళీ ధ్యానంలోకి వెళ్ళిపోయాడట. ఇలాగా ఈయన రాత్రంతా ధ్యానం చేసుకున్నాడట. చేసుకున్న తర్వాత పొద్దున్న లేచేసరికి, పొద్దున్న ధ్యానంలోంచి బయటకు వచ్చాడు ఈయన. వచ్చేసరికి ఇంకా రైతు కర్ర పట్టుకుని ఇలాగే ఉన్నాడట. అప్పుడు ఆ రైతు వైపు చూసి ఒక చిరునవ్వు నవ్వేసరికి అప్పుడు ఆయన మామూలుగా రైతులాగా అయిపోయాడట.
అప్పుడు ఆ రైతు ఈయనెవరో మహాత్ముడు అన్న విషయాన్ని గుర్తించి సాష్టాంగ నమస్కారం చేసి, స్వామి తప్పైపోయింది, మిమ్మల్ని కొట్టడానికి వచ్చాను, నన్ను క్షమించండి అని చెప్పి వేడుకున్నాడట. ఒకసారి ఇట్లాగే ఆ కావేరీ నదీ తీరంలో ఆ ఒడ్డును కూర్చుని, ఆ ఇసుక దెబ్బల్లో కూర్చుని ధ్యానం చేసుకుంటున్నట్ట. ఇంతలోకి విపరీతమైనటువంటి కుండపోత వర్షం మొదలైపోయింది అక్కడంతా. మొదలయ్యేసరికి ఆ కావేరీ నది యొక్క ఉధృత రూపం ప్రదర్శిస్తోంది. నది కూడా వరద పెరిగిపోతుందట, క్షణక్షణానికి వరద ఉధృతం పెరిగిపోతుందట. అప్పుడు అందరూ వచ్చి ఇన్ని లేవయ్యా, లే అక్కడి నుంచి కొట్టుకుపోతావు, పద ఇక్కడి నుంచి అని అన్నారట. మీరు పొండి, నాకేం పర్వాలేదు అన్నాడట ఆయన. అరే పిచ్చోడు అనుకుని వదిలేశారట అందరూ. ఈయన అలాగే కూర్చుని ధ్యానం చేసుకుంటున్నాడట. చేసుకుంటూ ఉంటే ఇంతలోకి నిజంగానే ఆ కావేరీ నది వరద ఉధృతమైపోయి ఆ వరద ఒరబడిలో ఆ ఉధృతిలో పడి కొట్టుకుపోయాడు ఈయన. జనాలందరూ అనుకున్నారట, బాగైంది వీడికి, చెప్తే వినలేదు, కొట్టుకుపోయాడు అనుకున్నారట. అందరూ నవ్వుకున్నారట పిచ్చోడు అని. తర్వాత ఏం జరిగిందో ఎవరికి తెలియదు. 3 నెలల తర్వాత దూరంగా ఎక్కడో 1 మైల్ దూరంలో ఒక రైతు ఆ నది ఒడ్డున ఉన్నటువంటి తన పొలంలో ఈ ఇసుక మేటలు వరదల వల్ల ఇసుక మేటలు వేసేసాయి. ఆ ఇసుక మేటలు తొలగిద్దామని చెప్పి పారతోటి ఇసుక తవ్వి బయట పోస్తున్నాడట. పొలంలో పోస్తూ ఉంటే ఏదో పారకి మెత్తగా తగిలిందట. ఏమిట్రా మెత్తగా తగులుతోందని చూశాడట. చూడంగానే చూస్తే సదాశివ బ్రహ్మేంద్రుల వారు ధ్యాన ముద్రలో కూర్చున్నారట. 3 నెలల క్రితం కావేరీ నది ఒడ్డున ఏ ధ్యాన ముద్రలో ఆయన కూర్చుని చక్కగా ధ్యానం చేసుకుంటున్నారో అదే ధ్యాన భంగిమలో ఆయన కూర్చుని ధ్యాన ముద్ర పెట్టుకొని ఇలా కూర్చుని ఆయన ధ్యానం చేసుకుంటున్నారట. గబగబా రైతు పాపం ఆ ఇసుకంతా తొలగించాడు, అది శుభ్రం చేసేట ఆయన. శుభ్రం చేసేసరికి సదాశివుడు మళ్ళా మామూలుగా వచ్చి లేచి నడుచుకుంటూ వెళ్ళిపోయాడట ఆయన. 3 నెలలు ఆయన తదేకమైనటువంటి ఆ ధ్యాన నిష్టలో అన్నపానీయాలు లేకుండా ధ్యానం చేస్తున్నాడు అంటే ఒకసారి ఆలోచించండి ఏ స్థితిలో ఉన్నాడు. ఇసుకలో ఉన్నాడు అంటే అసలు ఆయనకు ఊపిరి కూడా ఉండదు. కాబట్టి ఆయనకు ఊపిరి, గాలి కానీ, నీరు కానీ, ఆహారం కానీ ఏది అవసరం లేకుండా 3 నెలలు ఆయన ధ్యాన నిమగ్నుడైపోయాడు. ఇది ఒక అవధూత లక్షణం. ఇది అదేవిధంగా ఒకసారి ఈయన అలా దేశ సంచారం చేస్తూ ఉన్నటువంటి సమయంలో ఆ రోజుల్లో ముస్లింల పాలన కూడా నడుస్తుంది భారతదేశంలో, మొఘలాయుల పాలన నడుస్తూ ఉంది. ఈయన ఒక దేశం గుండా నడుచుకుంటూ వెళ్తున్నాడట ఒక ప్రదేశంలో. అది ముఖ్యంగా మొఘలాయులు పాలిస్తున్నటువంటి ప్రాంతం, ముస్లింలు ఎక్కువగా ఉన్నటువంటి ప్రాంతం అటది. ఈయన ఒక సన్యాసి వస్త్రధారణలో ఉన్నాడు, అవధూత. నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాడట. వెళ్తూ ఉంటే చుట్టుపక్కల ఉన్నటువంటి ముస్లిమ్స్ అందరూ వెళ్ళి ఆ రాజుగారి దగ్గర కంప్లైంట్ చేశారట. ఎవరో ఒక హైందవ సన్యాసి మన ప్రాంతంలో మన మసీదుల ముందు అంతా తిరుగుతున్నాడయ్యా అని చెప్పారట. చెప్తే రాజుగారు అన్నట్టు ఎవరినో వాడిని బంధించి పట్టరండి అన్నారట, లేకపోతే చంపేసేయండి అన్నారట. భటులు వెళ్ళారు. చూసేసరికి ఆయన చూస్తేనే ఆయన స్పృద్రూపం ఒక మహాత్ముడిలాగా కనిపిస్తున్నాడట. ఆయన కనిపిస్తూ ఉండేసరికి భయపడిపోయి రాజు దగ్గరికి వచ్చి చెప్పారట, రాజా ఆయన చాలా మహాత్ముడిలాగా ఉన్నాడు, మాకు భయం వేస్తుంది ఆయన్ని పట్టుకోవాలంటే అనేసరికి రాజుగారే స్వయంగా వెళ్ళారట. వెళ్ళి చూస్తే నిజంగానే ఆయన తిరుగుతున్నాడట. తిరుగుతూ ఉంటే కోపంతో కత్తి తీసి కుడి చేయి నరికేశాట ఆయన. కుడి చేయి నరికేసరికి ఆ కుడి చెయ్యి తెగి నేల మీద పడిపోయింది, రక్తం కారుతోంది. ఈయనకి నొప్పి ఏమిటో తెలియట్లేదు, నడుచుకుంటూ వెళ్ళిపోతున్నట్ట, కీర్తనలు పాడుకుంటూ వెళ్ళిపోతున్నట్టు ఈయన. వెళ్ళిపోతుంటే రాజుగారు కంగారు పడిపోయారట. మనకి చిన్న వేలు ఇట్లా బ్లేడో కత్తో కోసుకుంటేనే కుయ్యో మొర్రో అని అరుస్తాం మనం. అటువంటిది చెయ్యి తెగి కింద పడిపోతుంటే రక్తం ధారలై పారుతూ ఉంటే ఏమాత్రం స్పర్శ లేకుండా, స్పృహ లేకుండా అలా నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాడంటే ఎవరైనా అనుకున్నాడట. అనుకుని అప్పుడు తన తప్పు తెలుసుకుని సాష్టాంగ నమస్కారం చేసి, స్వామి తప్పైపోయింది, మీరెవరో తెలియక నేను ఇట్లాంటి తప్పు చేశాను, క్షమించండి అని వేడుకున్నట్ట. అంటే ఏమైంది అన్నాడట. అంటే మీ చెయ్యి నరికేశాను అన్నట్టు రాజు. ఏది ఎక్కడ నరికేసావు అన్నట్టు. అదిగోండి సార్ అక్కడే ఉంది చెయ్యి అన్నట్ట. ఆ చెయ్యి ఇటు పట్టరా అన్నట్ట. అంటే రాజుగారు చెయ్యి తీసుకొచ్చారు. చెయ్యి తీసుకొస్తే అది తీసుకుని
ఇట్లా తగిలించుకుని ఇట్లా అన్నట్టు చెయ్యి అతుక్కుపోయింది. మళ్ళీ రక్తం లేదు, ఏమీ లేదు, చెయ్యి మామూలుగా అతుక్కుపోయింది. ఈ చేతులు ఊపుకుంటూ నడుచుకుంటూ వెళ్ళిపోయాట. తర్వాత ఈయన దాదాపుగా 1755 ఆ ప్రాంతాల్లో స్వామిగారు నిర్యాణం చెందడం జరిగింది. శరీరాన్ని విడిచిపెట్టడం జరిగింది. సమాధి అయ్యారు ఆయన. ఆయన సమాధి అంతా కూడా ముందుగానే శిష్యులకు తెలియజేశారు ఆయన. కొంతమంది ఏమో వీరు మామూలుగానే శరీరం విడిచిపెట్టి తర్వాత సమాధి అయిందని చెప్తూ ఉంటారు కథల్లో. కొంతమంది ఏమో వీరు జీవ సమాధి పొందారు అని కూడా చెప్తూ ఉంటారు. జీవించి ఉండగానే సమాధిలోకి వెళ్ళిపోయారని కూడా కొన్ని కథల్లో చెప్పబడుతుందన్నమాట. వాస్తవంగా ఏమిటో మనకి అంత క్లారిటీ లేదు. మొత్తానికి ఈయన ముందుగానే శిష్యులకి తెలియజేయడం జరిగింది. నన్ను సమాధి చేసిన తర్వాత ఆ సమాధి మీద ఒక బిల్వ వృక్షాన్ని నాటండి అని చెప్పడం జరిగింది. ఆ తర్వాత వాళ్ళకి ఇంకో విషయం చెప్పబడింది ఏమిటంటే, నా సమాధి అనంతరం 10 రోజుల తర్వాత, సరిగ్గా 10 రోజులకి కాశీ నుంచి ఒక వ్యక్తి ఒక శివలింగాన్ని తీసుకుని వస్తాడు. ఆయన ఆ శివలింగాన్ని అక్కడ ప్రతిష్ఠించండి, నా సమాధి దగ్గర ప్రతిష్ఠించండి అని చెప్పారట. అవి చివరి ఇన్స్ట్రక్షన్స్. ఆ తర్వాత ఆయన చెప్పినట్టుగానే ఆయన సమాధి అవ్వటం జరిగింది. బిల్వ వృక్షాన్ని నాటారు. తర్వాత 10 రోజులకి ఖచ్చితంగా ఒక నార్త్ ఇండియన్ వ్యక్తి, హిందీ మాట్లాడేటటువంటి వ్యక్తి ఒక శివలింగాన్ని మోసుకుంటూ కాశీ నుంచి రావడం జరిగింది. ఆ శివలింగాన్ని కూడా అక్కడ ప్రతిష్ఠించారు. ఇప్పటికీ ఆ బిల్వ వృక్షము, ఆ శివలింగము, ఆయన సమాధి మందిరము ఇప్పటికీ అలాగే చెక్కు చెదరకుండా ఉన్నాయి. 17వ శతాబ్దం మధ్యలో నుంచి ఇప్పటి వరకు ఇప్పటికీ కూడా అనేక మంది, కుంభకోణం దగ్గర ఈ సమాధి అంతా ఉంది నేరూరు ప్రాంతంలో. ఇప్పటికీ కూడా అనేక మంది సంగీత విద్వాంసులు లేదా ఆధ్యాత్మిక జిజ్ఞాసులు వీళ్ళందరూ కూడా ప్రతి సంవత్సరం తమిళనాడు గవర్నమెంట్ అఫీషియల్గా మరి వీరి ఆరాధన ఉత్సవాలు నిర్వహిస్తూ ఉంటారు. కాబట్టి అనేక మంది సంగీత విద్వాంసులు, సంస్కృత పండితులు, ఆధ్యాత్మిక చింతనాపరులు, జిజ్ఞాసులు, తత్వవేత్తలు వీళ్ళందరూ కూడా వారి యొక్క ఆరాధన సమయానికి అక్కడికి చేరుకొని వారి సమాధి వద్ద వారికి నివాళులు అర్పిస్తూ ఉంటారని చెప్పి ఇప్పటికీ తెలియబడుతుంది. ఇటువంటి మహాత్ముడు అనేక కీర్తనలు, దాంతోపాటు అనేక గ్రంథాలు, కొన్ని భాష్యాలు, బ్రహ్మసూత్రాలకి సైతం ఆయన క్లుప్తంగా భాష్యం రాశారట. అనేక సంస్కృత గ్రంథాలు కూడా రాశారట వారు. ఇవన్నీ కొంత ప్రాచుర్యంలోకి రాలేదు, కొంత అవైలబిలిటీ కూడా లేదు, ఇవి అందుబాటులో కూడా లేవు కొన్ని గ్రంథాలు ఇప్పటికీ. రాశారని మాత్రం ప్రాశస్త్యం. ఇంకో విచిత్రం ఏమిటంటే, వీరి సమాధి ఇప్పటికైతే మనకి తమిళనాడులో అక్కడ కుంభకోణం దగ్గర కనిపిస్తుంది. కానీ రకరకాలైనటువంటి కథల్లో రకరకాలుగా ఉంది వీరి సమాధి. వీరి సమాధి మదురైలో కూడా ఉందని చెప్తారు కొంతమంది. ఇంకొంతమంది ఏం చెప్తారంటే అసలు ఈయన సమాధి ఇక్కడ కాదు, కరాచీలో ఉందని చెప్తారు. కరాచీ అంటే ఇప్పుడు పాకిస్తాన్. అంటే అప్పుడు 17వ శతాబ్దం అంటే అప్పుడు పాకిస్తాను, భారతదేశం అంతా కలిసే ఉన్నాయి. కానీ కరాచీలో సదాశివ బ్రహ్మేంద్ర స్వామి యొక్క సమాధి ఉంది అని చెప్తూ ఉంటారు కొంతమంది. మొత్తానికి మన భారతీయ తత్వవేత్తలందరూ కూడా, ఆధ్యాత్మిక జిజ్ఞాసులందరూ కూడా ఈ కుంభకోణంలో దగ్గర ఉన్నటువంటి సమాధి ఏదైతే ఉందో అది వాస్తవంగా ఆయన సమాధి అని చెప్పి నిర్ధారించడం జరిగింది. ఎందుకనంటే ఆయన పుట్టిన పెరిగినటువంటి ప్రదేశం, ఆయన సంచరించినటువంటి ప్రదేశం అది. కాబట్టి దానికే మరి అందరూ కూడా అఫీషియల్గా అక్కడే ఆరాధన కార్యక్రమాలన్నీ కూడా చేస్తూ ఉంటారు. ఇంత మహత్తు కలిగినటువంటి ఈ సదాశివ బ్రహ్మేంద్ర స్వామి వారి చేత రచింపబడినటువంటి ఒక చిన్న ప్రకరణ గ్రంథం లాంటి ఒక చిన్న పుస్తకం ఆత్మవిద్యా విలాసం. ఆత్మవిద్య, దాని యొక్క విలాసం. ఆత్మవిద్య తెలుసుకోవటం, దాని యొక్క విలాసం, అది ఏ విధంగా ఒక అద్భుతమైనటువంటి నృత్యం చేస్తుంది ఆత్మవిద్య అనేటువంటిది. ఆత్మవిద్యను తెలుసుకోవడం వల్ల కలిగేటటువంటి ఆనందం ఏమిటి, ఇటువంటి విషయాలన్నీ కూడా ఈ ఆత్మవిద్యా విలాసంలో క్లుప్తంగా 43 శ్లోకాల్లో చెప్పడం జరిగింది. చాలామంది మహాత్ములు, శంకరాచార్యులు వారు, వీళ్ళందరూ రాసినటువంటి ప్రకరణ గ్రంథాలు, ఆత్మబోధ, తత్వబోధ, వివేక చూడమని, ఇట్లాంటి ప్రకరణ గ్రంథాలు మనం అన్నీ చదివే ఉంటాం. ముఖ్యంగా చిన్మయామిషంతో సంబంధం ఉన్నటువంటి జిజ్ఞాసులందరూ కూడా వీటినన్నింటినీ కొంతవరకు అధ్యయనం చేసే ఉండి ఉంటారు. లేదా కొంతమంది ఇంకా ప్రారంభ దశలో ఉన్నటువంటి జిజ్ఞాసులై ఉండి ఉండవచ్చు. ఇది కూడా ఒక రకంగా ఏంటంటే ఒక చిన్న ప్రకరణ గ్రంథంలాగే కనిపిస్తుంది. దీంట్లో ఏమిటంటే ఈ పుస్తకంలో ఆధ్యాత్మికమైనటువంటి లక్ష్యాన్ని తెలియజేస్తూ, దాని మార్గాన్ని తెలియజేస్తూ, ఆ మార్గంలో ప్రయాణించేటటువంటి సాధకుడికి ఎదురయ్యేటటువంటి కష్టాలు, అపోహలు, ఆటంకాలు, వీటినన్నింటినీ వివరిస్తూ, వాటిని అధిగమించేటటువంటి విధానాలు తెలియజేస్తూ,
ముఖ్యంగా దీంట్లో మనకు కనిపించేటటువంటి అద్భుతమైనటువంటి ఉదాహరణలు. ఆ ఉదాహరణలను అందించడంతో ఏ విధంగా ఈ కష్టాలను అధిగమించవచ్చు అనేటువంటి విషయాలన్నింటినీ తెలియజేస్తూ సాగిపోయేటటువంటి ఒక చిన్న 43 శ్లోకాలు ఉండేటటువంటి ఒక చిన్న గ్రంథం ఇది. ఈ గ్రంథాన్ని అధ్యయనం ఈ రోజు నుంచి మనం ప్రారంభిస్తాం. దీని పేరు మరొకసారి మనం గుర్తు చేసుకుందాం, ఆత్మవిద్యా విలాసం. సదాశివ బ్రహ్మేంద్ర స్వామి వారు రచించినటువంటి ఆత్మవిద్యా విలాసం అనేటువంటి ఈ గ్రంథం. దీంట్లో మొట్టమొదటి శ్లోకాన్ని నేను ఇప్పుడు ఈ రోజుకి చదువుతాను. చదివి సంక్షిప్తంగా దాని యొక్క అర్థాన్ని తెలియజేసుకుందాం. తెలుసుకొని రేపటి నుంచి మరికొన్ని శ్లోకాలు మరింత లోతైనటువంటి అర్థాలని తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. హరి ఓం. మొదటి శ్లోకం నేను మాత్రం చదువుతాను. దాంతోపాటు మీరు తర్వాత మీకు ఎక్కడైనా సరే ఈ ఆత్మవిద్యా విలాసం పుస్తకం ఏదన్నా యూట్యూబ్లో కానీ లేకపోతే ఇంకెక్కడన్నా పీడిఎఫ్ ఫైల్స్లో కానీ లేకపోతే ఈ మరి ఇంటర్నెట్లో గూగుల్లో కానీ ఎక్కడన్నా క్లిక్ చేస్తే దొరుకుతుందేమో చూడండి. చూసి ఉంటే కనుక వాటిని ప్రింట్అవుట్ తీసుకొని మీ దగ్గర నేను చదువుతున్నప్పుడు అది మీరు దగ్గర పెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి. ప్రస్తుతానికి నేను మొదటి శ్లోకం ఈ రోజుకి నేను చదువుతాను. అది యత్పాదపద్మమకరందజుషాం నరాణాం సంసారఘోరభుజగాన్న భవేస్మ భీతిః సచ్చిద్ఘనం సకలసౌఖ్యలవాంబురాశిం శ్రీదక్షిణాభిముఖమూర్తిమజం భజేహం. యత్పాదపద్మ మకరందజుషాం నరాణాం ఈ నరులందరూ కూడా, భూమి మీద పుట్టినటువంటి నరులందరూ కూడా, యత్పాదపద్మ మకరందజుషాం ఎవరి యొక్క పాదపద్మాలలోంచి ఉద్భవిస్తున్నటువంటి మకరందజుషాం మకరందాన్ని ఆస్వాదిస్తున్నారో, అలా ఆస్వాదిస్తున్నందువల్ల ఏమవుతుందట, సంసార ఘోర భుజగాత్ భీతి నభవేస్మ. సంసార ఘోర భుజగం, ఈ సంసారం అనేటువంటి ఘోర సర్పం ఏదైతే ఉందో, మామూలుగా ఒక పామును చూస్తేనే, ఒక చిన్న పాము పిల్లను చూస్తేనే మనం భయపడతాం. అటువంటిది ఒక ఘోరమైనటువంటి భుజగం, అంటే ఒక పెద్ద నాగుపాము, నల్లత్రాచులాగా ఇలా పడగ విప్పినటువంటి నాగుపామును చూస్తే పై ప్రాణాలు పైనే పోతాయి. కానీ ఇక్కడ ఆ నాగుపాముతోటి ఆ భుజగంని దేంతో పోలుస్తున్నారు, సంసారం అనేటువంటి సర్పంతో పోలుస్తున్నారు. మామూలుగా సంసారము అంటే ఏంటంటేనండి, మనందరం అనుభవిస్తున్నటువంటి, మనందరం తయారు చేసుకున్నటువంటిది ఈ సంసారం. మన సుఖాల కోసం, మన సంతోషాల కోసం మన చుట్టూ చేరదీసుకున్నటువంటిది మన సంసారం. ఈ సంసారం ఆనందం అందిస్తూ ఉన్నంతకాలం, ఈ సంసారంలో ఆనందం ఆస్వాదన చేస్తున్నంతకాలం అంతా బాగానే ఉంటుంది, ఆనందంగానే ఉంటుంది. దీంట్లో ప్రేమలు, ఆప్యాయతలు, ఇష్టాలు ఇవన్నీ బోళ్ళను ఉంటాయి ఈ సంసారంలో. ఎప్పుడైతే అనుకోకుండా ఇవన్నీ వ్యతిరిక్తంగా మారతాయో, ఈ సుఖాలన్నీ కూడా దుఃఖాలుగా పరిణామం చెందుతాయో, ఆ రోజున ఏ సంసారం అయితే నాకు సుఖాన్ని ఇచ్చిందో ఇంతకాలం, అదే సంసారం ఒక పెద్ద నాగుపాములాగా కనిపిస్తుంది. దీంట్లోంచి బయటపడితే బాగుండు అని అనిపిస్తూ ఉంటుంది. చాలామంది నన్ను అంటూ ఉంటారు, ఎప్పుడన్నా సత్సంగాలకి అది వెళ్ళినప్పుడు నాతోటి అంటూ ఉంటారనమాట, మీకేంటి స్వామీజీ మీకేం సంసారం లేదు అని అంటూ ఉంటారు. అంటే వాళ్ళ దృష్టిలో ఏమిటంటే వాళ్ళందరూ సంసారంలో ఉన్నటువంటి వాళ్ళు. అంటే ఏమిటి, ఓ భార్య అయితే భర్త, ఇద్దరు పిల్లలు, బంధువులు, ఆస్తులు పాస్తులు, వాటిని అన్నింటినీ ఖర్చు పెట్టడాలు, సంపాదించడాలు, ఇదో పెద్ద సంసారం. మీకేం సంసారం లేదు కదండి, మీరు సన్యాసులు కదండి అని అంటూ ఉంటారు నాతో చాలామంది. అంటే ఏమిటి, మరి సంసారంలో ఎందుకు వచ్చారయ్యా, వచ్చినప్పుడు బాగానే ఉంటుంది, దిగిన తర్వాత తెలుస్తుంది. ఒక నార్త్ ఇండియాలో ఒక పెళ్లి జరుగుతోందట. పెళ్లి జరుగుతుంటే ఆ పెళ్లి కొడుకుని గుర్రం మీద ఊరేగిస్తారు. అక్కడ బాగా మేకప్ చేసి ఇట్లా అన్ని పూలదండలు అవన్నీ వేలాడుతూ ఉంటాయి. వేలాడుతూ ఉన్నటువంటి ఆ పెళ్లి కొడుకుని ఆ గుర్రం మీద కూర్చోబెట్టి ఊరేగించి బారాత్ అంటారు, బారాత్ తీసుకెళ్తున్నారట. తీసుకెళ్తూ ఉంటే ఒక తండ్రి, ఒక చిన్న కొడుకు ఆ బారాత్ పక్కన, రోడ్డు పక్కన నుంచి చూస్తున్నారట. నాన్న, అతను పెళ్లి కొడుకు కదా అన్నాడట. ఆ చిన్న కొడుకు, చిన్న పిల్లవాడు, 5 ఏళ్ల పిల్లవాడు తండ్రితోటి. అవును రా అన్నాడట. పెళ్లి కొడుకు సరే, వాడిని ఎందుకు గుర్రం మీద ఊరేగిస్తున్నారు అని అడిగాడట. అడిగితే అప్పుడు చెప్పాడట ఆ తండ్రి, ఒరేయ్, పెళ్లి చేసుకునే ముందు
ఒక చివరి అవకాశం ఇస్తారా పారిపోవడానికి, అందుకోసం నా గుర్రం కూడా ఇస్తారు అన్నాడట. పెళ్లి చేసుకోవడానికి ముందే పారిపోవడానికి ఒక గుర్రం ఇస్తారు పారిపోవడానికి, అది సాంప్రదాయం, అందుకనే గుర్రం మీద ఊరేగుతున్నాను. మరి వాడు పారిపోడు ఏంటి అన్నాడట. ఎవ్వరు పారిపోరు ఆ సమయంలో, అందరూ గుర్రం మీద ఊరేగాలనే ప్రయత్నం చేస్తారు అన్నాడు. నువ్వు కూడా అంతే చేసావా నాన్న అన్నాడట. నేను అంతే చేశాను రా అన్నాడట. అంటే ఆ సమయంలో ఆ గుర్రం మీద ఆ పెళ్లి కొడుకు వేషంలో ఆ కత్తి అది ఇస్తారు వాడికి, ఆ కత్తి పట్టుకుని ఆ వేషంలో ఆ గుర్రం మీద వెళ్తుంటే అదొక ఆనందం. వాడికి తెలియదు సంసారంలోకి అడుగు పెడుతున్నాడు అన్న సంగతి వాడికి తెలియదు, ఒక బలి పశువుని తీసుకెళ్తున్నారన్న సంగతి వాడికి తెలియదు. ఊరికినే చెప్తున్నానండి. తర్వాత ఆ కొడుకు అడిగాడట, నాన్న అప్పుడు పారిపోలేదు నువ్వు, సరే ఇప్పుడు పారిపోవచ్చుగా అన్నాడట. ఇప్పుడు గుర్రాలు దొరకట్లేదు నాయన అన్నాడట. ఒకసారి సంసారంలోకి దిగిపోయిన తర్వాత ఇంక పారిపోవటాలు అనేటువంటి ఉండవు. కానీ ఏ సంసారం అయితే ఆనందాన్ని ఇస్తుందో అదే సంసారం ఒక స్థాయికి వెళ్ళిన తర్వాత కష్టాలు, దుఃఖాలు, నష్టాలు అన్నిటితో కలిసి అదొక పెద్ద సర్పంలాగా, పడగ విప్పినటువంటి ఒక నాగుపాములాగా కనిపిస్తూ ఉంటుంది. దాన్ని చూసి భయపడిపోయినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళు ఎవరైతే ఏ వ్యక్తి యొక్క, ఏ చైతన్యం యొక్క పాద పద్మాల నుంచి ఉద్భవిస్తున్నటువంటి తేనెని ఆస్వాదించడం వల్ల ఈ సంసారము అనేటువంటి విషసర్పం యొక్క భయం అనేటువంటిది ఉండదో న భవేస్మ భీతి. అటువంటి సచ్చిత్ ఘనం సకల సౌఖ్య లవ అంబురాశిం. అది ఎలాంటిదట ఆ చైతన్యం? సత్ చిత్ ఘనం, ఆనందం కూడా ఉంది. ఆనందం ఎంత ఆనందమో చెప్తున్నారు తర్వాత. సత్తు అంటే 3 కాలాలలో ఉండేటటువంటిది, త్రికాలాబాధిత వస్తువు. చిత్తు అంటే ఏ జ్ఞానం నుంచి అన్ని జ్ఞానాలు ఉద్భవిస్తున్నాయో ఆ పరిపూర్ణమైనటువంటి జ్ఞానం. కాబట్టి 3 కాలాలలో ఉండేటటువంటిది, అన్ని జ్ఞానాలకి ఆధారమైనటువంటిది, ఘనమైనటువంటిది. అది తప్ప రెండోది ఏమీ లేదు దాంట్లో. ఘనం అంటే అది తప్ప ఇంకేం లేదు దాంట్లో అయినటువంటిది. ఇక దాంట్లో ఉన్నటువంటి ఆనందం ఎలాంటి ఆనందం అట? సకల సౌఖ్య లవ అంబురాశిం. అంబురాశి సముద్రం అంత ఆనందం. సముద్రం ఎంత ఉంటుంది? ఎడు చూసినా సముద్రమే, ఏ దిక్కులోకి వెళ్ళినా సముద్రమే ఉంటుంది, ఎంత దూరం చూసినా సముద్రమే ఉంటుంది. దానికి అంతం లేదు, సముద్రాన్ని కొలవలేం మనం, అంత ఆనందం ఉందట అక్కడ. మరి ఈ ప్రపంచంలో పొందుతున్నటువంటి ఆనందాలు ఇవన్నీ ఏమిటట? లవ. దాంట్లో ఒక చిన్న నీటి బొట్టు లాంటిది. ఒక మానవుడు పుట్టిన దగ్గర నుంచి చనిపోయేదాకా సుఖాలు, సౌఖ్యాలు, ఆనందాలు ఇవన్నీ ఏవైతే ఉన్నాయో ఆ పరమాత్మ ఆనందంలో ఇవన్నీ ఒక నీటి బిందువుతో సమానం. అటువంటి చైతన్య స్వరూపుడైనటువంటి శ్రీ దక్షిణాభిముఖమూర్తిం అజం భజేహం. అజం, పుట్టుకలేనటువంటి వాడు అయినటువంటి శ్రీ దక్షిణాభిముఖమూర్తిం, దక్షిణం వైపు ముఖం పెట్టుకుని ఉన్నటువంటి వాడు. ఆయన దక్షిణం వైపు తిరిగి ఎందుకు కూర్చున్నాడట? చిత్రం వటతరోర్ మూలే వృద్ధా శిష్యా గురు యువ, దక్షిణామూర్తి స్తోత్రంలో మనం చదువుకున్నాం. ఆయన దక్షిణాభిముఖంగా ఎందుకు కూర్చున్నారు అంటే శిష్యులు ఉత్తరాభిముఖంగా కూర్చున్నారు. శిష్యులు ఉత్తరాభిముఖంగా కూర్చోవడం అంటే ఏమిటి? ఎవరైతే ఆధ్యాత్మిక సాధనల్లో అడుగు ముందుకు వేసి మోక్షాన్ని పొందాలి అని అనుకుంటున్నారో, అంటే ఉత్తమం వైపు తరించి వెళ్ళిపోవాలి అని అనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా ఉత్తరాభిముఖులు. కాబట్టి శిష్యుడైనటువంటి వాడు ఇంకా జ్ఞానం లేదు కాబట్టి ఆ జ్ఞానాన్ని పొంది తరించి వెళ్ళిపోవాలని ప్రయత్నం చేస్తూ ఉంటాడు, అందుకని ఉత్తరాభిముఖంగా ఉంటాడు. మరి ఉత్తరాభిముఖంగా ఉన్నటువంటి శిష్యుడికి బోధ చెయ్యాలి అంటే ప్రపంచంతో కానీ సంసారంతో కానీ ఏమాత్రం సంబంధం లేనప్పటికీ కూడా గురువు పాపం దక్షిణాభిముఖంగా చూడాలి. దక్ష అంటే ప్రమేయం, ఈ ప్రపంచంతో ప్రమేయం పెట్టుకోవటం. గురువుగారికి ఈ ప్రపంచంతో సంబంధం లేదు, ఈ జగత్తుతోటి సంబంధం లేదు. ఆయన ఆల్రెడీ హాయిగా తరించి వెళ్ళిపోయినటువంటి వారు ఆయన. కానీ పాపం శిష్యుల యొక్క శ్రేయస్సు కోరుకొని ఆయన దక్షిణాభిముఖుడై రావాల్సి వస్తుంది, ఈ శిష్యులతో ప్రమేయం పెట్టుకోవాల్సి వస్తుంది. ఎందుకనంటే శిష్యుల యొక్క శ్రేయస్సును కోరుకొని. కాబట్టి దక్షిణాభిముఖంగా ఉన్నటువంటి ఆ దక్షిణామూర్తి ఎవరైతే ఉన్నారో పరమశివుడి యొక్క అంశ, పరమశివుడి యొక్క జ్ఞాన స్వరూపమే దక్షిణామూర్తి యొక్క అంశ. కాబట్టి ఈ ప్రపంచానికి, ఈ లోకానికి జ్ఞానాన్ని ప్రసాదించడానికి
అవతారం ఎత్తినటువంటి పరమశివ రూపమైనటువంటి ఆ దక్షిణామూర్తి ఎవరైతే ఉన్నారో ఆ దక్షిణామూర్తిని ఇష్టదైవం కాబట్టి సదాశివ బ్రహ్మేంద్ర స్వామి వారికి ఇష్టదైవం కాబట్టి ఈ గ్రంథ ప్రారంభంలో సదాశివులు మరి దక్షిణామూర్తి స్వామిని ప్రార్థిస్తూ ఆయన్ని శరణు వేడుతూ అజం పుట్టుక లేనటువంటి ఆయన యొక్క స్వరూపానికి నమస్కారాలు అర్పిస్తూ ఈ గ్రంథాన్ని ప్రారంభిస్తూ ఉన్నారు. కాబట్టి ఇది ప్రార్థనా శ్లోకం. ఈ ప్రార్థనా శ్లోకం యొక్క అర్థాన్ని మాత్రం ఇవాళ తెలుసుకున్నాం. ఇక తర్వాత శ్లోకాలు వాటి యొక్క అర్థము అంతరార్థము రేపటి నుంచి మనం చర్చించుకుందాం. అందరికీ హరి ఓం ప్రణామాలు. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.